నేను ఈరోజు పూరి ఇంకా బిర్యానీ చేశాను అండి. ఆ 2 వ్లాగ్స్ అయితే ఇప్పుడు ఒకేసారి అప్లోడ్ చేస్తున్నాను. పూరి నేను ఎలా చేస్తాను అంటే ఫస్ట్ గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటా. అందులో హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటాను. అందులో హాఫ్ కప్పులో ఇంకో హాఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటా అండి. 3 ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఒక ముద్దలా చేసుకుని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టేసుకుని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలండి. తర్వాత కర్రీ చేసేసుకుంటాను. కర్రీ నేను ఎలా చేస్తా అంటే ప్రస్తుతానికి మనకు టైం లేదా అనుకున్నప్పుడు కుక్కర్ పెట్టేసుకుంటా. కుక్కర్లో అయితే పొటాటో ఇంకా ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుని కొంచెం లైట్గా కుక్ చేసుకుని లైట్గా వాటర్ పోసి ఇంకా విజిల్ పెట్టేస్తామనుకోండి, వితిన్ 5 to 7 minutesలో మనకు కర్రీ రెడీ అయిపోయింది. అట్లా కర్రీ రెడీ అయిపోయే టయానికి పూరిలా చేసుకుని మనం పూరి వేయించేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అయిపోయింది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడైతే నేను ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. నా చుట్టూరు చూసారుగా చిన్నదే హన్విక ఎలా చక్కెరలు కొడతా ఉందో, ఆ పాపకు ఆకలేస్తూ ఉండి అమ్మ పూరియా అని చెప్పి నా వెనకాల తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ కోసమైనా ఇంకప్పుడప్పుడు కొంచెం ఇలా ట్రై చేస్తూ ఉంటాను. కుక్కర్లో పెట్టినది పొటాటో అయితే కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిద్దండి. మీరు కూడా ట్రై చేయండి టైం సేవ్ కావాలి అనుకున్నప్పుడు. ఇంకా పూరీలు అయితే వేయించినప్పుడు ఎప్పుడు చక్కగా పొంగుతూ వచ్చాయండి. ఇప్పుడు చూసారా షూట్ చేస్తున్నానని దానికి కూడా తెలిసిపోయినట్టున్నాయి. ఒక్కడు కూడా పొంగలేదు, అయినా పర్లేదండి, టేస్ట్ బాగానే ఉంది. మేమైతే మా ఇంట్లో వాళ్ళు మా పిల్లలు కొంచెం బాగానే. పూరీలోకి ఏ కర్రీ మీరు ఇష్టపడతారో కామెంట్ చేయండి, ఏ కర్రీ బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. ఈసారి ట్రై చేద్దాము. నేను ఎప్పుడు ఒక పొటాటో కొంచెం క్యారెట్ ఉంది కదా, అదే ట్రై చేస్తూ ఉంటాను, క్విక్గా అయిపోయిద్దని. ఇంకా మీకు నచ్చింది వేరే రెసిపీ ఏదన్నా ఉంటే షేర్ చేయండి. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే ఫస్ట్ నేను చికెన్ బిర్యానీ విషయానికి వస్తే నేను మొత్తం మ్యారినేట్ చేశాను. మ్యారినేట్ చేయడానికి కప్పు కర్డ్ యాడ్ చేశాను, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా, సాల్ట్ అండ్ మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ అన్నీ మిక్స్ చేసి యాడ్ చేసి పక్కన డీప్ ఫ్రిడ్జ్లో పడేసా అండి. నెక్స్ట్ బాస్మతి రైస్ కూడా నాకు కావాల్సినంత, నేనైతే 2 cups తీసుకున్నాను. ఆ కప్స్ కావాల్సిన వాటర్ పోసి కొంచెం ఆనియన్స్ అయితే బ్రౌనీగా వేయించుకుని కొంచెం పక్కన పెట్టేసుకున్నా అండి. తర్వాత మిగిలిన ఆయిల్లో మళ్ళీ ఆనియన్, చిల్లీస్ వేయించుకున్నాను. తర్వాత టమాటా, ఇంకా 1 స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను అండి. ఎందుకంటే మ్యారినేట్ చేసిన చికెన్లో కూడా కొంచెం వేసాను కాబట్టి లైట్గా వేసాను అంతే. ఇంకా చికెన్ అంతా మళ్ళీ టర్న్ చేసుకుని బాగా కుక్ అవనివ్వాలండి. కుక్ అయిన తర్వాత పక్కనే మనం ఇంకో చికెన్ హాఫ్ కుక్ అవ్వాలండి. పెట్టేసుకుంటున్నాను. కుక్ అయిపోయిన తర్వాత పక్కనే మాత్రమే అప్పుడు పక్కన రైస్ పెట్టుకోండి. రైస్ మనకి 70% కుక్ అయితే చాలు కదా. అప్పుడు ఈలోపు మనం ముందుగా పెట్టుకున్న చికెన్ కూడా కుక్ అయిపోతుంది. చికెన్ బాగా కుక్ అయిపోయింది అనిపించుకుని ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోతే రైస్ని తీసుకుని లేయర్స్లా వేసేసుకోవటమే. కొంతమంది 2 layers 3 layers వేస్తారు. నేను జస్ట్ 1 layer వేస్తున్నాను అండి. ఆ చికెన్ కర్రీ దానిపైన రైస్ వేసేస్తున్నాను. నాకు కావాల్సిన స్పైసెస్ వేసేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా రైస్ యాడ్ చేసి దానిపైన వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ ఇంకా మింట్, కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుని దమ్ ఇచ్చేసాను. దమ్ ఇచ్చిన ఒక 5-10 minutes ఆగాలండి. ఆగిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవటమే. స్ట్రక్చర్ అయితే బాగుంది కదా, తింటాక కూడా టేస్ట్ బాగానే ఉందండి. ట్రై చేయండి. దమ్ బిర్యానీ అంటే కొంచెం అందరు ఇష్టపడతారులే కానీ చేయటానికి బ్యాక్ స్టెప్ వేస్తారు, ఎలా వచ్చిద్దా ఏంటి అని చెప్పి. ట్రై చేస్తూ ఉంటేనే కదా 1 by 1 మనం నేర్చుకుంటూ ఉంటాము. అలా నేర్చుకున్న రెసిపీ అండి. నేను వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు వీడియో షూటింగ్ వచ్చేటప్పుడు కొంచెం ఏదో గజిబిజిగా అనిపించిద్ది. వీడియో షూటింగ్ చేసేటప్పుడు అదేస్తున్నాను ఇదేస్తున్నాను అని చూసుకోవడంలో కొన్ని అటు ఇటు అయిపోతూ ఉంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములు. ముందు కూడా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకి నడిపిస్తూ ఉండమని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.